సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు స్పోర్ట్స్ అండ్ టర్మినాలజీ గురించి కొన్ని డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇంకా ఎవరైతే మా పీడిఎఫ్ తీసుకోలేరో తీసుకోండి. మన ఇంగ్లీష్లో చాలా కంటెంట్ యాడ్ చేసినాం. సో కొన్ని పీడిఎఫ్స్ యాడ్ అయినాయి ఇంగ్లీష్ పీడిఎఫ్స్ 80 రూపీస్, తెలుగు పీడిఎఫ్ ఓన్లీ 50 రూపీస్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది, మెసేజ్ చేయండి. సో ఎగ్జామ్ వరకే ఈ ఆఫర్. సో చాలామంది రిక్వెస్ట్ చేసినారు అన్న ఆఫర్ పెట్టండి అని. సో ఎగ్జామ్ వరకే ఈ ఆఫర్తో, దాని తర్వాత ప్రైజెస్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్. గూగ్లీ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? గూగ్లీ టర్మ్ ఏ స్పోర్ట్కి రిలేటెడ్ ఉంటుంది? క్రికెటా, హాకీయా, టెన్నిసా, ఫుట్బాలా? అందరికీ తెలుసుగా గూగ్లీ టర్మ్ క్రికెట్కి సంబంధించిన టర్మ్. సో ఇంకా క్రికెట్లో కొన్ని టర్మ్స్ చూద్దాం. యార్కర్ కూడా క్రికెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. నో బాల్ కూడా క్రికెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. షార్ట్ లెగ్ కూడా క్రికెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. నెక్స్ట్ చూద్దాం. ఎల్బిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో ఈ లెగ్ బిఫోర్ వర్డ్ టర్మ్ ఏ స్పోర్ట్కి రిలేటెడ్ ఉంటుందంటే అందరికీ తెలుసుగా, ఇది కూడా క్రికెట్కి సంబంధించిన వర్డ్. సో ఇంకా క్రికెట్కి సంబంధించిన ఇంకా కొన్ని టిపికల్ వర్డ్స్ చూద్దాం. మిడ్ వికెట్ కూడా క్రికెట్కి సంబంధించిన వర్డ్. స్లిప్ కూడా క్రికెట్కి సంబంధించిన వర్డ్. రన్నర్ కూడా క్రికెట్కి సంబంధించిన వర్డ్. ఇంకా కొన్ని కామన్ వర్డ్స్ ఉంటాయి. 4, 6, కవర్ డ్రైవ్, ఆన్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్. ఇవి అన్నీ క్రికెట్కి సంబంధించిన వర్డ్స్ అన్నట్టు. సో నెక్స్ట్, చెక్మేట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? చెక్మేట్ అనే పదం ఏ స్పోర్ట్కి సంబంధించింది అంటే క్రికెట్కియా, హాకీకా, టెన్నిస్కా, చెస్కా? సో అందరికీ తెలుసుగా చెక్మేట్ అంటే చెస్లో వస్తుంది. సో ఇంకా చెస్లో కొన్ని టర్మ్స్ ఏంటంటే గ్యాంబిట్ కూడా చెస్లో వస్తుంది. ఓకే నెక్స్ట్, ఇంకా చెస్లో కొన్ని టర్మ్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే గ్యాంబిట్, గ్రాండ్ మాస్టర్. ఇవి కూడా ఇంపార్టెంట్ చెస్ టర్మ్స్ అన్నట్టు. నెక్స్ట్, బటర్ఫ్లై స్ట్రోక్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బటర్ఫ్లై స్ట్రోక్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు. బటర్ఫ్లై స్ట్రోక్ ఏ స్పోర్ట్కి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోండి, స్విమ్మింగ్కి సంబంధించింది. లాస్ట్కి స్ట్రోక్ వస్తే అది స్విమ్మింగ్కే. ఓకే, ఇంకా స్విమ్మింగ్కి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఫ్రీ స్టైల్ టర్మ్ కూడా స్విమ్మింగ్కి సంబంధించిన టర్మ్ అన్నట్టు. ఇంకా షార్ట్ కట్, స్విమ్మింగ్కి సంబంధించిన టర్మ్స్కి షార్ట్ కట్ ఏంటంటే లాస్ట్కి స్ట్రోక్ వస్తే అది చాలా వర్డ్స్కి లాస్ట్కి స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వచ్చింది అనుకో అది స్విమ్మింగ్కి సంబంధించిన వర్డే అన్నట్టు. ఓకే, లాస్ట్కి స్ట్రోక్ వస్తే అది స్విమ్మింగ్కి సంబంధించిన వర్డే అన్నట్టు. ఇంకా స్విమ్మింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఫ్రీ స్టైల్. నెక్స్ట్ క్వశ్చన్, స్నాచ్ అండ్ జర్క్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో గుర్తుపెట్టుకోండి, స్నాచ్ అండ్ జర్క్ టర్మ్ ఏమో స్విమ్మింగ్కి సంబంధించిందా కాదు, టెన్నిస్కి సంబంధించిందా కాదు, చెస్కి సంబంధించిందా కాదు. గుర్తుపెట్టుకోండి, వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన టర్మ్ ఇది. స్నాచ్ అండ్ జర్క్ టర్మ్ ఏమో వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన టర్మ్. సో నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్ హ్యాండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో గుర్తుపెట్టుకోండి, బ్యాక్ హ్యాండ్ టర్మ్ టేబుల్ టెన్నిస్కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, లిబ్రో, వెరీ ఇంపార్టెంట్, డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్. లిబ్రో టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో గుర్తుపెట్టుకోండి, లిబ్రో టర్మ్ ఏమో వాలీబాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. సో లిబ్రో టర్మ్ వాలీబాల్కి సంబంధించింది కదా. సో ఇంకా వాలీబాల్కి సంబంధించిన ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం. స్మాష్ కూడా వాలీబాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. బూస్టర్ కూడా వాలీబాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ స్టైల్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సో గుర్తుపెట్టుకోండి, రెస్లింగ్కి ప్లస్ స్విమ్మింగ్కి రెండు స్పోర్ట్స్లో ఫ్రీ స్టైల్ టర్మ్ యూజ్ చేస్తాం. సో ఇంపార్టెంట్, ఫ్రీ స్టైల్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రెస్లింగ్ అండ్ స్విమ్మింగ్. నెక్స్ట్, గ్రాండ్ స్లామ్ అండ్ డ్యూస్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సో గుర్తుపెట్టుకోండి, టెన్నిస్. గ్రాండ్ స్లామ్ అండ్ డ్యూస్ పదం ఏమో టెన్నిస్ స్పోర్ట్కి సంబంధించిన పదం. సో నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, రెడ్ బెల్ట్, వైట్ బెల్ట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో అందరికీ తెలుసుగా, గ్రీన్ బెల్ట్ కానీ, వైట్ బెల్ట్ కానీ, బ్లూ బెల్ట్ కానీ ఇవన్నీ జూడోకి సంబంధించిన వర్డ్స్. నెక్స్ట్, మ్యాలెట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాలెట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు పోలో. సో జంపింగ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో గుర్తుపెట్టుకోండి, సో జంపింగ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు హార్స్ రైడింగ్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆల్బాస్ట్రాస్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? గోల్ఫ్కి సంబంధించిన వర్డ్ ఇది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్, టైమ్ ట్రయల్ ట్రాక్ రేస్ స్ప్రింట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సైక్లింగ్. నెక్స్ట్ 18th క్వశ్చన్, విత్ విచ్ గేమ్ బుల్లీ ఈజ్ అసోసియేటెడ్? గుర్తుపెట్టుకోండి, బుల్లీ అనే టర్మ్ ఏ స్పోర్ట్లో ఉంటుంది అంటే హాకీలో ఉంటుంది. ట్రంప్ ఈజ్ ఏ స్పోర్ట్ టర్మ్ యూజ్డ్ ఇన్? సో ట్రంప్ అనే పదం ఏమో బ్రిడ్జ్ అనే స్పోర్ట్లో యూజ్ చేస్తాం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రిపుల్ జంప్ క్రాస్ కంట్రీ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే అథ్లెటిక్స్లో యూజ్ చేస్తాం ఇది. సో
థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇంకా బయాలజీ, హిస్టరీ, పాలిటీ, ఇంకా స్టార్టింగ్ జీకే టాప్ క్వశ్చన్స్, ఇప్పుడు డైరెక్ట్ టాప్ అన్ని ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, టాప్ 50 క్వశ్చన్స్ స్టార్టింగ్ జీకే, టాప్ 50 క్వశ్చన్స్ కెమిస్ట్రీ, టాప్ 50 క్వశ్చన్స్ బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ అన్నీ తేయబోతున్నాం. సో ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వీడియోస్ కూడా చూడండి. పాత వీడియోస్లో మనం సెన్సెస్ కానీ అన్ని స్టాటిక్ జీకే కవర్ చేసినాం. సో ఎవరైతే చూడలేరో కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వీడియోస్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ.